హాయ్ అండి, వెల్కమ్ టు అన్సూర్య కిచెన్. ఈరోజు నేను నాటుకోడి కూర మినపవడలు చేస్తున్నా. దీన్ని మన పెద్దవాళ్ళు అస్తవాసి అంటారు. కలర్ వస్తుంది చూడు. ఇట్లాంటి కుక్కర్ అంటే నీకు ఇష్టం కదా? నాకు ఇష్టం, బాగా తీసి ఇట్లా. నువ్వు ప్రొఫెషనల్ అక్క. భలే వస్తుంది అక్క, పిండి స్పాంజ్ లాగా అవుతుంది అక్క. ఆకు లేకుండా ఇంత నీట్గా మాకు రావక్క. చెయ్యితోటి వడలు తిప్పేస్తుంది అక్క. ఈరోజు మా మేడం వాళ్ళందరూ వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ಚಿಕನ್ ಕರಿಗೆ ಉದ್ದಿನ ವಡ చాలా ಫೇಮಸ್. ಅಡಿಗೆನ ರುಚಿ ನೋಡಕ್ಕೆ ಅಂತ ಬಂದೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ఇక కూర స్టార్ట్ చేద్దాం రండి. నాటుకోడి అండి, 2 కేజీల నాటుకోడిని తీసుకుంటే 1.5 కేజీ ఎంతో వచ్చింది. కుక్కర్ వేడెక్కింది అక్క. ఆయిల్ అక్క. ఈరోజు నేను వండుతా, నువ్వు అంది. ఇప్పుడు మనం దీంట్లో బగారా ఆకు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, చెక్క, ఆనియన్స్ వేసేద్దాం. ఎన్ని వేసినావు అన్నసూర్య? ఎర్రగడ్డలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసినాక ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇట్లాక గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినాక తర్వాత ఏమేయాలా? కొంచెం 2 కరివేపాకులు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి. అందరికీ వంటలు వచ్చినా ఒక్కొక్కరి వంట ఒక్కొక్క రకం ఉంటుంది కదక్క. అవును. దీన్ని మన పెద్దవాళ్ళు అస్తవాసి అంటారు. వేసేయే చేస్తాం కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అదే 2 కరివేపాకు రెమ్మలు. నువ్వు తిప్పక్క, నీ అస్తవాసి టేస్ట్ వస్తుంది. నువ్వు తిప్పులే ఇలా నాటుకోడి పులుసు మినపవడ సూపర్ ఉంటుందిలే. సూపర్ ఉంటుంది. 2 కాంబినేషన్ అదిరిపోతుంది. లాస్ట్ దాకా చూడండి మా వీడియో. ఎట్లా తింటామో చూడండి. వడ అక్కతో వేపిస్తా చూడండి. అక్క బ్రౌన్ కలర్ వచ్చింది అక్క. ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యాక చాలు. అదిరిపోయే గోల్డ్ కలర్ చీర కట్టి వచ్చిన అల్లం పచ్చవాసన పోయిందక్క. ఇప్పుడు చికెన్ వేసేద్దాం మనం. బాగా కడిగి వడపోసుకున్న చికెన్ దీంట్లో లివర్లు పక్కకు పెడతాక కలిపేటప్పుడు నలిగిపోకుండా. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుతున్నాక కలిపి 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఊరికి అట్లా కుక్కర్ మూత పైకి పెడదాం. చూద్దాం అక్క. ఇప్పుడు ఇంకా పసుపు కారం ఉప్పు వేసేద్దాం అక్క. పసుపు కారం ఉప్పు అందుకు అక్క. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. నాటుకోడికి కొంచెం కారం ఎక్కువే ఉండాలి. 1 స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న టమోటా 2. ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. కలర్ వస్తుంది చూడు. ఎట్లా వస్తుంది కలర్? కొంచెం సేపు మూత పెట్టేద్దాం.
అవన్నీ మసాలా పట్టాలంటే మసాలా పట్టాలంటే 5 నిమిషాలు స్టవ్ మీద ఉండాలి ఆ. మూత పెట్టి. కొంచెం దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా ఉంటే తర్వాత చూద్దాం అక్క. చూద్దాం ఇది చూడు ఉప్పు కారం పట్టిందా బాగా చూడక్క. వాటర్ బయటకు వచ్చింది, పోయింది బాగా. కూడా నూనె పైన కాలుతుంది. అవును, నూనె కూడా మంచిగా పైకి తేలింది, నీళ్ళంతా ఇనికిపోయి కూడా. ఉప్పు కారం కూడా బాగా పట్టింది ముక్కకు. పట్టింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం అక్క దీంట్లో. ఉడకటానికి గ్రేవీకి సరిపెట్టట్టు మంచిగా వాటర్ పోసుకుందాం. లివర్ కూడా ఇందాక వేయలేదు కదక్క, దీంట్లో లివర్ వేసేస్తా ఇప్పుడు. ఓకేనా, నలిగిపోకుండా ఉంటది అని. అక్క 1.5 కేజీ చికెన్ కదా, దీంట్లో 1 లీటర్ వాటర్ పోద్దాము. చక్కగా కలుపుకుందా. దీంట్లో కాళ్ళు కూడా వేసినాక, నాటుకోడి బాగానే ఉంటది కాళ్ళు. నాటుకోడదు కదా తింటారు. కుక్కర్ మూత పెట్టుకుందాం అక్క. ఇట్లాంటి కుక్కర్ అంటే నీకు ఇష్టం కదా? నాకు ఇష్టం, బాగా తీసి ఇట్లా. ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో కుక్కర్ కొనకొచ్చి ఇట్లాంటి కుక్కర్ అంటే మా అక్కకి చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్తుందో చూసినప్పుడు అంతా ఇట్లాంటి కుక్కర్ నాకు ఇష్టం అంటూనే ఉంటది. అనసూర్య అక్క ఏం సమ్మా ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే లోపు మనం ఈ గరం మసాలాకు ధనియాలు అవి వేయించుకుందాం. ఇప్పుడు 3 ఇంచులు చెక్క, ఒక 5-6 లవంగాలు, 5-6 ఏంట్లే 10 లవంగాలు, 4 యాలక్కాయలు. కొంచెం వేడెక్కనిద్దాం వీటిని. అక్క ఇట్లా చేయితో నువ్వే అక్క నాలి, నాకు రాదు. ఎందుకు రాదు? ఎట్లా నాకు చేయి కాలుద్దక్క. గాలద్దు, నాకు గాలదు. చేయితో నువ్వను, నేను ధనియాలు వేస్తా. వేగినాక ఎప్పుడు వేయాలో చెప్పు. నువ్వు ప్రొఫెషనల్ అక్క ఇట్లాంటి వాటర్లలో. సంగటి గెలికటం, సంగటి ముద్దలు చేయటం, చికెన్లు మటన్లు వండటం. నా వెనకాల అంతుందా? నాకే తెలవదు. ఉందక్క నీకు చాలా టాలెంట్ ఉందక్క. ధనియాలు వేస్తున్నా ఇప్పుడు. ఎండు కొబ్బరి కూడా కొద్దిగా సగరాన్నిచ్చా బాగుంది. కుక్కర్ 4 విజిల్లు రానిద్దాం అక్క. ఇంతలోకి వేయించిన ధనియాలు కూడా చల్లారుతాయి అక్క. 4 విజిల్లు వచ్చినాయి కుక్కర్ కి. ప్రెజర్ అంతా పోయేదాకా ఆగిన. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఉడికిందక్క. ఇప్పుడు బాగా స్టవ్ వెలిగించి సగరాన్ని బాగా ఉడికిందక్క. మెత్తకు బాయిలర్ కోడిలాగా ఉడికిపోయింది. ఈ బగారా ఆకులు అడ్డం వస్తే తీసేద్దాం అక్క, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న స్మెల్ అంతా ముక్కలకు పట్టి ఉంటుంది. ఇంకా తీసినా కూడా ఏం కాదు. పెద్దగా వేసినప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మూత తీసినాక ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చి తర్వాత మసాలా వేసుకోవటం. ఇట్లా కుక్కర్ మూత పైకి పెడదాం అక్క. మసాలా వేసేద్దాం. ఉడికింది ఇంకా, సరేనా? తీసుకురాక మిక్సీకి వేసిన మసాలా, ధనియాల పొడి, ధనియాలు కొబ్బరి వేయించుకున్నాం కదండి, అదే మసాలా ఇప్పుడు వేసి కలుపుకోవాలి. అదేస్తేనే స్మెల్. ఈ ధనియాల రెడీమేడ్ ధనియాల పొడులు అవన్నీ ఏం బాగుండవు అసలు. చికెన్ మసాలా అస్సలు బాగుండదు. కాకపోతే ఏదో కొన్ని కూరలకి ఒక ఇదే టేస్ట్ బోర్ కొట్టినప్పుడు అవి వాడాలంతే. కొత్తిమీర కూడా వేసేసిన. ఇంకంతే అక్క. 1 నిమిషం లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా అయినట్టు అక్క. ఉప్పు చెక్ చేసుకొని
మనకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఎక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకా 1 నిమిషం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చికెన్ రెడీ అయిపోయిందక్క. ఇంకా నీ గారెల పని ఉంది చూడు, ఎంత మంచి సువాసన వస్తుంది చికెన్. ఓకే, అయిపోయింది చికెన్. ఇంకా గారెల పని చూడక్క. ఇప్పుడు మా అక్క మినపప్పు వడ చేస్తుందండి, ఎలా చేస్తుందో చూపిస్తుంది. అనుసూయ అక్క స్టవ్ మీద నూనె పెట్టు, పిండి కలుపుకున్నాక నూనె కాకపోతే. సరే. 30 కేజీ వేళ్ళండి మినపప్పు. రాత్రి నానబెట్టుకొని తెల్లారేసి బాగా కడుక్కొని మిక్సీకి వేసుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నగా దొరుకోవాలి. మీకు ఎంత కారం కావాలో ఎన్ని పచ్చిమిరకాయలు కావాలో అన్నీ వేసుకుని, నేనైతే 4 వేసిన. 1 చిటికెడు సోడా, వంట సోడా, తగినంత ఉప్పు, అన్నీ కలిసేలాగా మిక్స్ చేస్తుంది అక్క. సోడా కొంచెమే చిటికడే చాలు. పొంగి నూనె అంతా పీల్చేస్తుంది. సోడా ఎక్కువైతే నూనె పీల్చేస్తుంది. వేయకుంటే గట్టిగా ఉంటాయి కాబట్టి చిటికెడు చాలు. 1 కేజీ మినపప్పు అయినా కానీ చిటికెడే చాలు. ఇట్లా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు కొంచెం ఉప్పు చూడండి. ఉప్పు తక్కువైందమ్మా, 1 స్పూన్ ఉప్పు వేయి. ఇది ఇచ్చానా? నేను వేస్తా. చల్లుతా. ఇంకొంచెమే చాలు. చాలా చాలు చాలు. భలే వస్తుంది అక్క, పిండి స్పాంజ్ లాగా అవుతుంది. లూజ్గా ఉన్నట్టుంది కదా, వస్తుందా వడకి? వస్తుంది. చేయి తట్టుకోవాలి, అప్పుడు ఎంత లూజ్గా ఉన్నా వస్తుంది. ఓకే ఓకే. నీళ్ళల్లో తట్టుకుంటా ఉండాలి చేతులు. అందరూ కవర్లు తీసుకుంటారు, పేపర్లు తీసుకుంటారు, ఆకులు తీసుకుంటారు. అట్టేం లేదు. నేను 2 చేతులతో వేస్తా. అరిటాకైనా తీసుకొనే వేసేది. నేను 2 చేతులతో వేస్తా. ఎట్లా వస్తుందో చూడండి. చూస్తాం. నువ్వు చేసిన వడలు తిన్నా, కానీ చేసినప్పుడు చూడలేదు అక్క ఎప్పుడు. నేను ఇప్పుడు చూస్తా చేసినప్పుడు. అందుకే నీతోటి చేపిస్తున్నా. నువ్వు పిండి కలిపే తీరు ఇవన్నీ చూడటం కోసమే నీతోటి చేపిస్తున్నా. అనుసూయ అక్క, నూనె వేడైందో లేదని చూసుకోవడానికి, మనం తెలవడానికి ఫస్ట్ అదే. ఇప్పుడు వేడైంది. అక్క జల్లి గిన్నె తెచ్చిన, దీంట్లో పెట్టి వేసేద్దాం. ఒక రోగాన్ని మీకు రాకుండా పిండి లూజ్ అయితే సిరేట్ రవ్వ కలుపుకోండి. సిరేట్ రవ్వ. ఓకే ఓకే. సిరోటి రవ్వ, సన్నటి ఉప్మా రవ్వ. ఓకే ఓకే. ఎవరైనా కానీ. ఓకే ఓకే. ఈ పిండిలోనే? ఈ పిండిలోనే. ఓకే. భలే చేస్తున్నావు అక్క. అక్క ఆకు లేకుండా ఇంత నీట్గా మాకు రావక్క. నేను ఎప్పటికీ ఇట్నే చేస్తా. అందరు ఆకులని కవర్లని పట్టి పెట్టుకుంటారు కానీ నేను అట్లా పట్టి పెట్టుకోను, చేతితోటే చేసేస్తా. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు తిన్నా కానీ పండగలకు అప్పుడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసినప్పుడు చూడలేదు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేనే చేస్తా కదా వాడ. నువ్వు రావటం వల్ల, నువ్వు చేయటం వలన నాకు కూడా పిండి కలపటం, ఇట్లా వాడ వేయటము వచ్చింది. స్లోలోనే ఉడకాల. ఇది స్లో మంటలో, మీడియం పెట్టకూడదు. ఓకే. స్లోలోనే పెట్టుకొని ఉడకాల. లోపలంతా ఉడకాల. అవునవును. లేకపోతే పైన కాలుది, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. మినపప్పు వాడ ఇట్లా వేసే మట్టు స్లోలోనే చేయాలి.
చూడండి ఎంత గుండ్రగా ఎంత బాగా వచ్చినాయో. కాలటం కూడా ఇలా కాలాలి. లో ఫ్లేమ్లో వేయిస్తే ఇలా లోపల కూడా కాలుతే బాగుంటుంది. హై ఫ్లేమ్లో వేయించితే లోపల మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీ అయిపోతుంది. అందుకోసమే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నిదానంగా కాలుతాయి అయినా ఓపికగా జాగ్రత్తగా కాల్చుకుంటేనే వడ టేస్ట్. అమ్మా చెయ్యితోటి వడలు తిప్పేస్తుంది అక్క. కాలదక్క. అమ్మా ధనియాలు వేస్తుంది అనుకున్నా కానీ వడలు కూడా చేతితోటి తిప్పుతుందని నాకు తెలియదమ్మా. అక్క నువ్వు మంచిగా వేస్తున్నావు అక్క. నేను ఒక టేస్ట్ ట్రై చేస్తాను. ఏమ్మా బాగా నీళ్ళల్లో తడుపుకో చెయ్యి. చెయ్యి. ఓకే ఇట్లనా? ఓకేనా? అంతే అంతే. వచ్చిందక్క. అదొకటి. ఓకే అక్క వచ్చేస్తుంది. అంతే నీళ్ళు తట్టుకోక మళ్ళీ చిన్నగానే చేసుకోవాలి. చిన్నవి చేస్తా ఫస్ట్. చిన్నగా చేసుకో. చిన్నవి చేస్తా ఫస్ట్. ఫస్ట్ నువ్వు వేసిన కాళ్ళనే తిప్పుతా. తిప్పేసి చూడు చేత్త వేసేస్తా. నేను చేసిన మినప్పప్పు వడ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మినప్పప్పు వడకు నాటుకూర కర్రీకి టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు మేము చేసిన వంట టేస్ట్ చేసి చెప్తాం. సూపర్గానే ఉంటుంది. అదిరిపోయింది వడ. అదిరిపోద్ది. ఎందుకంటే కొత్త కోడళ్ళకు కొత్త అల్లుళ్ళకు అర్లాన్ని పిలుచుకొని ఇది పేమెంట్స్ అల్లాన్ని పిలుచుకొని పెట్టేది. ఫస్ట్ పెట్టేది ఇదే అల్లుళ్ళకు, కొత్త పెళ్ళైన వాళ్ళకు. చాలా బాగుంది. హలో హాయ్. ఈరోజు మేము అనసూయ కిచెన్ వంటకి టేస్ట్ చూడడానికి వచ్చాము. నేను ఆరోగ్యమ్మ మేడం, సావిత్రమ్మ మేడం అంతా వచ్చాము. చాలా చాలా బాగుంది. ఈరోజు అనసూయ గారు కబాబ్ చేశారు. తర్వాత చికెన్ కర్రీకి ఉద్దిన్ వడ చాలా ఫేమస్. దాని తర్వాత పుదీనా రైస్ చాలా బాగుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా మేడం వాళ్ళందరూ వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ನಿಜಂಗ ಮಾತಾಡ ರಾವಟ್ಲೇವು ನಾಕಿ ಹಾಯ್, ನಾವು ಇವತ್ತು ಅನಸೂಯ ಕಿಚನ್ಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೇವೆ. ಇವತ್ತಿನ ದಿನ ಅನಸೂಯಮ್ಮ ಮೇಡಮ್ ಅವರು ಮಾಡಿದಂಥ ಅಡುಗೆನ ರುಚಿ ನೋಡೋಕ್ಕೆ ಅಂತ ಬಂದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಮನೆಗೆ ಹೋಗಿ ಈಗ ಅನಸೂಯ ಮೇಡಮ್ ಅವರು ಯಾವ ರೀತಿ ಮಾಡಿದ್ರು ಅದೇ ರೀತಿ ನಾನು ನನ್ನ ಹೆಂಡತಿ ಹತ್ರ ಕೂಡ ಮಾಡ್ತೀನಿ, ಟೇಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅನಸೂಯ. ಹಾಯ್, ಉದ್ದಿನ ವಡೆ. ನಾನು ಅನಸೂಯ ಕಿಚನ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಕಿಚನ್ನಲ್ಲಿ ಚಿಕನ್ ಉದ್ದಿನ ವಡೆ ಎರಡು ಕಾಂಬಿನೇಷನ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಜೊತೆಗೆ ಪುದೀನಾ ರೈಸ್ ಇದೆ, ಸೂಪರ್ ಆಗಿದೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಕಬಾಬ್ ಇದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಇದನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಬಾಯ್.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.